ఏంటివి అషి ఏంటవి? అమ్మకి గెషింగ్. ఏంటవి? ఎందుకు గెషింగ్? ఎందుకు గెషింగ్ అమ్మకి? హ్యాపీ బర్త్డే అందుకే గెషింకా? ఎవరు కొన్నారు అవి? నాన్న కొన్నారా? నువ్వేం కొనలేదు అయితే నాకు. అందరం వెళ్ళాక అప్పుడు కొంటావా? ఏంటది అలా ఎక్కకూడదు. అవేంటో తెలుసా? ఏంటవి? చైర్స్, డైనింగ్ చైర్స్. అమ్మకి గిషాన్ బర్త్డే గిఫ్ట్ ఇది. అమ్మ పేరు చెప్పి మనం వాడేద్దాం. గిషాన్కి ఎలాంటి ఇస్తారా? మొన్న జేవైఎస్కేలో ఆర్డర్ పెట్టి నిన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. సర్ప్రైజ్ చైర్స్. ఉండు, కంగారు పడకండి. చంద్రముఖి అయిపోతున్నాను. చంద్రముఖి గెషింగిల్ పిచ్చిది. ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. 1 2 3 తీతి. ఐ వాంటెడ్ టు సీ. పట్టుకోరా ఆశమా. కింద పెట్టు అషి. అవే అనుకుంటా స్క్రూస్ బాక్స్. లెగ్స్ స్క్రూస్ కల్పించినట్టున్నాడు. కలర్ 2 కలర్స్ ఉన్నాయా? బ్లాక్ గ్రేనా? గ్రే బ్లాక్ అంటే ఎగ్జాక్ట్లీ గ్రే కాదు. వాడు నువ్వు వీడియోలో చూపించినప్పుడు అది డార్క్ గ్రే అనుకున్నా, కానీ ఓకే మన థీమ్ కి మ్యాచ్ అవుతుంది. ఓపెన్ చేయి కవర్ది. చింపేటప్పుడు నీట్ గా చింపాలి. ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ వేయడానికి ఉంటుంది. అసలు వెల్వెట్. వి ఆప్టెడ్ ఫర్ వెల్వెట్. సో నాకు తెలుసా అందుకే ఇది బ్లాక్ గ్రే అన్నారు. ఎందుకు మరి బ్లాక్ గ్రే అన్నారు నాకు. అవన్నీ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసాక చూద్దాం. నాన్నకి హెల్ప్ ఏం చేయ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ ఇది ఓపెన్ చేయాలి. స్క్రూస్ బిగించడానికి ఏం చేయాలి అషి? ఏం కావాలి? స్క్రూస్ కావాలి. ఇంకా చైర్ కావాలా? ఇంకా స్క్రూస్ ఎలా పెడతాము? తిప్పడానికి ఏం కావాలి? తిప్పడానికి ఏం కావాలి? మిషన్ కావాలి తిప్పేది. నాన్న దగ్గర ఉంది అదా? అది అషికి వచ్చా? నాన్నకు వచ్చా? నీకు రాదా? వచ్చి దేని దానికి సపరేట్గా ఇచ్చాడా? అదేలే చిన్నది. వుడెన్ లెగ్స్ ఏనా మెటలా? మెటల్ లెగ్స్ బ్లాక్. ఇవి ఓపెన్ చేయాలి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. సో బ్లాగ్కి ప్రాపర్ ఇంట్రో లేకుండా స్టార్ట్ చేశాను. ఇది నా బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. సో ముందు రోజు నైట్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఆ రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉండడం వల్ల ఇంకా ఆ రోజు మార్నింగ్ సెట్ చేశారనమాట. ఇదంతా బర్త్డే వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తే చాలా లెందీ అయిపోతుంది, అందుకనే అది సపరేట్ చేశాను. అండ్ నిన్న బర్త్డే వ్లాగ్లో విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ అండి. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది మెసేజెస్ చదివినప్పుడు. అండ్ ఇక్కడ చైర్స్ సెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీన్ వెల్ నేనైతే మంచిగా కాఫీ కలుపుతున్నాను అనమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా చైర్స్ అవి కింద గార్డెన్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు చైర్స్ అవి. ఇంకా తను సెట్ చేస్తూ ఉన్నారు. ఈ లోపు నేను కాఫీ ప్రిపేర్ చేశాను.
Ready? రెడీ 1 2 3 3. కూర్చో. ఎలా ఉంది? యశమా హలో డాడీ. ఒక్క నిమిషం ఉంటావా? అయిపోద్ది అటు పెట్టేసి. నాకు మా హస్బెండ్కి ఒక కామన్ క్వాలిటీస్ చాలా ఉంటాయి ఇంటి రిలేటెడ్ వాటిలో. ఏదైనా కొత్తది వచ్చిందంటే అది ఓపెన్ చేసి ఫిట్ చేసి చూసేంత వరకు తనకి ప్రశాంతత ఉండదు, నాకు ఉండదు. ముందు రోజు సాయంత్రమే తీసుకొచ్చినప్పుడు ఆఫీస్ నుంచి అన్నారు ఫిట్ చేసేద్దామని. ఇంకా ముందు రోజు కొంచెం టైర్డ్గా ఉండి వద్దులే ఇప్పుడు రేపు మార్నింగ్ చేద్దాంలే అన్నట్టు ఆపానమాట. ఇంకా అప్పుడు కూడా గరాజ్లో ఉంచేస్తే ఇంకా దక్షిత్ని డ్రాప్ చేసి వచ్చాక అప్పుడు తీసుకొచ్చి ఫిట్ చేశారు. బాగున్నాయి. అమ్మది నీకు దక్షిత్కి బెంచ్. మరి చైర్ కావాలా? నువ్వు ఇంకా క్లైన్ కదా, నీకు చైర్ కాదు నీకు బెంచ్. బేబీ చైర్ ఎందుకు కొనలేదు? నాన్న దగ్గర అబ్బులు లేవంట. సీలే డబ్బులు పెట్టి చైర్స్ కొనేసారంట. మొన్న మీటింగ్ చేశారు కదా నాన్న, అప్పుడు కొనేసారంట డబ్బులతో. ఇప్పుడు లేవంట డబ్బులు. మరి ఎలా? మరి డబ్బులు కావాలంటే ఎలాగ ఇప్పుడు? ఏం చేయాలి? అప్పు కావాలంటే మీటింగ్ చేయాలా? చేస్తావా మీటింగ్? ఉందా? ఎక్కడ? పింక్ కలర్ పైన పియానో కూర్చొని కాసేపు వాయించి కిందకి వచ్చి అమ్మ అషి ఇంక టైర్డ్ అయిపోయిందమ్మా, మీటింగ్ అయిపోయింది అషికి అంట. బుజ్జి ఆ పాత చైర్స్ అషి ఉండి దక్షిత్కి ఇచ్చేద్దాము. ఓకే ఓకేనా? అవి రెండు నీకు అన్నకి, ఇవి నాన్నకి అమ్మకి. ఓకే? అవి పిచ్చివి కాదు, అవి మంచివే. ఆల్ట్ అయిపోయినాయి అంతే. నువ్వు అన్న తిన్నాయన్నీ పడేస్తారు కదా వాటిపైన, అందుకని అవి మీకు ఇవి మాకు. ఓకే? నేను కూర్చోలేదు ఇంకా, ఎందుకంటే నువ్వు నా ప్లేస్ తీసేసుకున్నావు, నా చైర్ తీసేసుకున్నావు, అందుకే కూర్చోలే. ఎలా ఉంది చెప్పు న్యూ చైర్? ఎలా ఉందా? బాగుంది. యాక్చువల్గా లోపల డిజైన్ తక్కువ ఉంటేనే బాగుంటుందని ఇలా సెలెక్ట్ చేసాం. మరకలే ఉన్నా గబుక్కుని పడినా డిజైన్ క్లీన్. వెనకాల సైడ్ మనం పెట్టినప్పుడు బాగా కనిపిస్తుంది కూర్చున్నప్పుడు. వెనకాల సపోర్ట్ బాగుందా? అంతా బాగుందా? సీటింగ్ అంతా మినిమలిస్టిక్ చైర్స్. వుడ్ అనుకున్నాము, బట్ టేబుల్ మార్చినప్పుడు వుడ్కి వెళ్దామని ఇంకా ప్రస్తుతానికి ఆ టేబుల్కి ఈ కలర్ బాగుంటుందని ఈ కలర్ తీసుకున్నాం. సోఫా కలర్ చూసాం కానీ మాకు ఆ నచ్చిన డిజైన్లో కంఫర్ట్లో ఇంకా అదే బాగా అనిపించి ఇంకా ఆ గ్రే తీసుకున్నాం. వెళ్ళిగా బాగుంది. ఇప్పుడు ఇంకా ప్లేస్ ఎక్కువ వచ్చింది వాటితో పోలిస్తే కదా. బాగుంది కూర్చొని చూస్తే, బ్యాక్ సపోర్ట్ బాగుంది. నువ్వు కూడా కూర్చుంటావా? అషి ఎవరికి ఫ్లవర్స్ అవి? ఎందుకు? గెషంకా, అందుకే అమ్మకి ఫ్లవర్సా? మరి ఇవ్వలేదు మీరు? ఇద్దామా? ఇప్పుడు ఇద్దామా? సాయంత్రం ఇద్దాం. ఇప్పుడు ఇద్దామా? నువ్వు రెడీ అవ్వలేదు ఇంకా, స్నానం చేయలేదు. మన డ్రెస్ బాగాలేదు కదా. మన రెడీ అయిపోయి బువ్వ తినేసాక అప్పుడు అన్న వచ్చేసాక అప్పుడు. ఎప్పుడు కొన్నారు? నాన్న నిన్న సర్ప్రైజ్ తెచ్చారు. నిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చారు నాన్న అమ్మ కోసం. ఈ రోజు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అషి? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? కిండర్ గార్డెన్ కాదు, అన్న వచ్చాక ఎక్కడికి వెళ్దాం మనం? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈరోజు? షాపింగ్ కా? ఏం కొంటున్నావు అమ్మకి?
తీసుకున్నా డ్రెస్సా, చూసుకున్నా షూసా, షూస్ నాయిస్ షూసా? నాకొద్దు. ఏమి కాదు మళ్ళీ నాకు ఫీలే ఏం కావాలి నాకు? సరేలే, నాకేం వద్దులే. ఏం వద్దంటే వద్దు, వెళ్ళొద్దు అయితే షాపింగ్కి. అమ్మ సాడ్ ఫీల్ అయింది. ఏమి కావాలి? ఏం కొంటావు నా కోసం? ఏమి కావాలి? నాకు వాచ్ కావాలి. అంటే వాష్ షాపింగ్ చేద్దామా? సరే. అబ్బులు ఎక్కడో ఎక్కడ కింద ఉంటాయి. కింద ఉన్నాయి, దాచావు నువ్వు? కింద ఇవి బువ్వు పెడదాం. నువ్వు పెడతావా? పాకెట్ ఉంటే ఆశి పాకెట్ లో ఉన్నాయి కింద. మరి నా కోసం గిఫ్ట్ కొంటావా డబ్బులతో? యా, బువ్వు కొనాలి. సరే. నేను ఎట్టా పాకెట్లో ఉంటాయి. ఇదిగో ఆశి, నువ్వు నాకు గేషంకి ఇస్తావు నిజంగానే? ఇద్దామా? సరే. నేను ఇంత గోస నాన్నకన్నా బిగ్ అయిపోయావా? సరే, రెడీ అవుదామా స్నానం చేసి? పెద్ద జాకెట్ అండి వేసుకుందాం. ఒకటి ఉంటుంది. నా బిగ్ ఉందా? సరే నాన్న, పద రెడీ రెడీ అవుదాం పద. ఊరికే ఉంచాలనిపించింది దాని క్యూట్ కాన్వర్జేషన్స్. చెప్పాను కదండి, చాలా మాట్లాడుతూనే ఉంటుంది, నాన్ స్టాప్ మాట్లాడుతుంది. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చెప్పండి, తప్పకుండా దాని వీడియోస్ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మేతి వేసాను అనమాట. కొన్ని డేస్ అయింది, నేను అదేం షూట్ చేయలేదు, నానబెట్టేసి వేసేసాను. అండ్ మంచిగా గ్రో అయ్యాయి అనమాట. ఇవి కొంచెం ఎండ వచ్చినప్పుడు బయట ఉంచుతున్నాను, లేకపోతే లోపల పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని తీసి కుక్ చేసేద్దాం, మెంతికూర పప్పు చేద్దాం అన్నట్టు ఇంకా తీసాను అనమాట. అండ్ ఈజీగా బిగినర్ ఫ్రెండ్లీలా ఉంటుంది. అండ్ గార్డెనింగ్ ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మేతితో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం వేయంగానే సీడ్స్ అన్ని రావాలని లేదు కదా. సో ఒక పుష్ లాగా అనమాట. ఓకే, మనకి హ్యాపీనెస్ ఉంటుంది వస్తున్నాయి అన్నట్టు. ఇంక అందుకని సీడ్స్ పెట్టినప్పుడే మేతి కూడా పెట్టానమాట. అండ్ మేతి మాకు ఇక్కడ అసలు దొరకదు సరిగ్గా. అండ్ మేము వెళ్ళినప్పుడు ఉండాలన్న రూలు లేదు. అండ్ ఈజీ గ్రోయింగ్ లీఫీ వెజిటేబుల్ అని నేను నమ్ముతాను. ఇంకా సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ అంతా రిపీటెడ్గా వేసుకుంటాం అనమాట. సో అదే వండాను నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ ఇంకా కొన్ని ఇంట్లో పనులన్నీ ఉన్నాయి, అవి చేసుకుంటున్నాను అనమాట. మనకి కాఫ్లైన్లో గ్రౌండ్నట్ ఆయిల్ కూడా దొరుకుతుంది అనమాట. ఇంకా అదే తీసుకొచ్చా. అంతకుముందు ఎప్పుడో ఒకసారి వండాను, నాకు ఇండియన్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా అనిపించలేదు కానీ బట్ స్టిల్ ఇంకా ఇప్పుడు డిఫరెంట్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఆయిల్స్. ఇంకా అందులో భాగంగానే వెళ్ళంగానే కనిపిస్తే ఇంకా పిక్ చేసుకున్నాను. ఇంకా తీసుకొని కొత్త బాటిల్స్ తీసుకున్నాను కదా, చాలా డేస్ నుంచి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటూ ఇంకా ఆయిల్ బాటిల్ తెచ్చాక ఇంకా ఒకసారి ట్రాన్స్ఫర్ చేద్దాం అన్నట్టు షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ బాటిల్స్లో నన్ను ఎవరైనా సజెస్ట్ చేయమంటే నేను గ్లాస్వి సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే నేను స్టీల్ యూజ్ చేశాను, అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ కూడా యూజ్ చేశాను. బట్ నాకు కంఫర్ట్గా బెటర్గా అనిపించింది ఇవే. ఎందుకంటే ఇవి చక్కగా డిష్ వాషర్లో పెట్టుకొని మంచిగా లోపలంతా కూడా చాలా క్లియర్గా. అండ్ ఎప్పటికప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ బాటిల్లో ఉన్న ఆయిల్ అంతా యూజ్ అయిపోయాక పక్కా ఎవ్రీ టైం వాష్ చేసుకోవాలి. చాలామంది అదే ఒక చిన్న మిస్టేక్ చేస్తారు, మళ్ళీ దాన్ని రీఫిల్ చేసేస్తారు. అలా రీఫిల్ చేయడం వల్ల ఎక్కువ జిగురు ఉండిపోతుంది అనమాట. సో ఎవ్రీ టైం క్లియర్ చేసుకుంటూ ఉంటే అది మనకి చూడడానికి కూడా బాగా ఉంటుంది అండ్ ఎక్కువ కాలం కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే డిష్ వాషర్లోనే పెట్టేస్తాను, నాకు బాగానే వదులుతుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ రెసిపీ షేర్ చేస్తున్నాను పిల్లలకి. సో ఈ మధ్యకాలం వ్లాగ్స్లో నేను ఏం చేసిన షేర్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మాకు ఇండియాలో కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇంకా కంప్లీట్గా బయట మానేసాం అనమాట. అంటే అంతకుముందు కూడా పెద్ద ఎక్కువ తెచ్చేదాన్ని కాదు, ఇంట్లో చేసేదాన్ని కానీ బట్ స్టిల్ బయట తినేవాళ్ళము. ఇంక ఇప్పుడు కంప్లీట్గా ఇంట్లోనే
ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో నేను కొన్ని రెసిపీస్ అయితే ఆల్రెడీ షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు వెరైటీ వచ్చేసి అవకాడో చేస్తున్నాను అనమాట. అవకాడోస్ కూడా చాలా బాగుంటాయి. బట్ నాకేంటంటే ప్రాపర్ సీజన్ అండ్ ప్రాపర్ ఫ్రూట్ దొరకాలి. ఆ పైన చిన్న ముచ్చుకుంటుంది చూసారా, అది తీసి అది గ్రీన్ కలర్లో ఉంటేనే తెచ్చుకుంటాను, కొంచెం పచ్చిగా ఉన్నా. సో ఇవి తీసుకొచ్చి ఒక 4-5 డేస్ అవుతుంది, కొంచెం ముగ్గాక ఇంకా ఈరోజు చేస్తున్నాను అనమాట. అండ్ అవకాడోలో టేస్ట్ ఏమి ఉండదండి, స్వీట్ ఏమి ఉండదు, చాలామందికి తెలుసు. బట్ పిల్లలకి చాలా హెల్దీ అండ్ ఇష్టంగా కూడా తింటారు. అండ్ ఇది చాలా ఈజీ అనమాట. అండ్ నేను ఇంట్లో హోమ్ మేడ్ ఏం చేసినా వీళ్ళకి అసలు షుగర్స్ అయితే నేను ఎందులోనూ యాడ్ చేయట్లేదు, అలానే హనీ కూడా యాడ్ చేయట్లేదు. ఫ్రూట్స్ అయితే రియల్గా టేస్ట్ చూసుకొని బాగుంటే యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తున్నాను అంతే, ఇంకా వాటర్ ఏం మిక్స్ చేయను అనమాట. ఇందులో కూడా అవకాడో చప్పగా ఉంటుంది, అందుకే నేను డేట్స్ యాడ్ చేశాను అండ్ ఒక బనానా కూడా యాడ్ చేశాను. ఐ థింక్ 1 or 2 చూపిస్తాను మీ స్వీట్నెస్కి తగ్గట్టు. అండ్ ఇందులో నేను వాటర్ ఏం యాడ్ చేయలేదండి, డైరెక్ట్గా పచ్చి మిల్క్ యాడ్ చేశాను. పచ్చి మిల్క్ అంటే ఇవి మాకు కొంచెం కుక్ అయ్యే వస్తాయి సమ్వాట్. మీరు కావాలంటే కుక్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, రా మిల్క్ అన్నా వేసుకోవచ్చు, మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి. నేను మరీ ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా చేయను, వాళ్ళు తింటే ఒక 2-3 డేస్ వచ్చేలాగా మాత్రమే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, అది కొంచెం బ్లెండ్ చేసేసాను. ఆ తర్వాత ముగ్గిన బనానా కూడా వేసుకుంటున్నాను. బనానా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట, బట్ ఇంకా కొంచెం చప్పదనం వస్తుంది కాబట్టి డేట్స్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, ఆ పొడి అన్న వేసుకోవచ్చు. అండ్ నేను ఇంకా బెల్లం అలాంటివి కూడా ఏం యాడ్ చేయట్లేదండి పిల్లలకి. సో ఇలా నార్మల్గానే వేస్ట్ చేసేస్తున్నాను అనమాట. సో మిల్క్ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిల్క్ యాడ్ చేసుకొని చేశాను అనమాట. సో చూసారు కదండి, మెత్తగా ఇలా పేస్ట్లా చేసుకున్నా. మరీ లిక్విడీగా చేసుకోవాలంటే అది మనం ఎంత పాలేసినా అవకాడో తినేస్తుంది అనమాట. సో లిమిటెడ్గానే వేసుకున్నాను. అండ్ ఇలా ఉంటేనే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. మనం మరీ ఎక్కువ మిల్క్ యాడ్ చేస్తే చప్పదనం వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని పాప్సికల్స్లో మన దగ్గర ఉన్న వాటిలో ఫిల్ చేసుకున్న, గ్లాసెస్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువే చేశాను, అంటే పిల్లలకి ఆ రోజు జ్యూస్ ఇద్దాము అండ్ ఐస్ కూడా చేద్దాం అన్నట్టు చేశాను. సో నాకు ఎన్ని కావాలో అన్ని ఫిల్ చేసుకొని మిగిలింది మళ్ళీ వాళ్ళకి మిల్క్ యాడ్ చేసి ఇంక ఇచ్చేసాను అనమాట. అండ్ పిల్లలకి షుగర్స్ మనం అలవాటు చేస్తేనే అవుతాయండి. మీరు నమ్మరు, నేను ఇంట్లో ఈ సమ్మర్లో స్టార్ట్ చేశాక వాళ్ళకి చెప్తూ ఉన్నాను అనమాట, బయట అంత హెల్దీ కాదు, షుగర్స్ ఎక్కువ యాడ్ చేస్తారు. ఇంక ఇప్పుడిప్పుడు కొంచెం ఇద్దరికి అర్థమవుతుంది కాబట్టి స్లోగా చెప్తూ ఉంటున్నాం ఇలాంటివి. అండ్ ఒకరోజు ఎప్పుడో నేను రీసెంట్గానే బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపించి తీసుకున్నప్పుడు వాళ్ళు అడిగారు ఐస్ కావాలని. కప్పులో వేసి ఇచ్చాక దక్షిత్ నోట్లో పెట్టుకొని ఫస్ట్ ఒకటే మాట అన్నాడు, చీ అమ్మ బయట మంచిది కాదు, తినకూడదు, నాకు వద్దు అని. ఇష్టంగా తినేవాడు కూడా కప్పుని తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చేసారనమాట, తినలేదు. నాకు భలే అనిపించింది. ఇంక అప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు. దక్షిత్ ఏంటమ్మా అది? అవకాడో చూసా, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ నాన్న. చాలా బాగుంది, చాలా బాగుంది. దక్షితే పెడుతున్నాడుగా పులుసులు. బాగుంది. నేను హెల్ప్ చేస్తున్నాను దక్షిత్. నువ్వు హెల్ప్ చేయకపోయినా పెడతాడు. ఇది గ్రోసే ఉంది, పడిపోతుంది. పెట్టామా ఇక్కడ, పెట్టాలా? పట్టుకో మరి. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.